ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నేను బైబిల్లో ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే యోబు గ్రంథం 34వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూసినట్లయితే చూడండి, నేను చదువుతున్నాను. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలం ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఇక్కడ చూశారు కదండి, దేవుడి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఆయన అన్యాయము చేయడు. ఎవరు చేసిన పనులు బట్టి వారికి ఫలము దేవుడు దయచేస్తాడట. మన సర్వశక్తుడైన దేవుడు దుష్కార్యం చేయటం అసంభవము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఏ మాత్రం కూడా న్యాయం తప్పడండి. అతడు న్యాయవంతుడండి. దానికి ఎగ్జాంపుల్గా మీకు ఒక్క మాట బైబిల్లో చూపిస్తానండి. నిర్గమాకాండం చూసినట్లయితే నిర్గమాకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు ఒకసారి నేను చదువుతాను చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూశారు కదండి. ఇక్కడ యోసేపు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ కరువు కాలంలోని జరిగిన అన్ని, ఆ తర్వాత యోసేపు గారి జీవితంలో అన్ని జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు కదండి. అయితే ఇక్కడ ఏంటంటే యోసేపు గారు ఉన్న టైంలో ఆ రాజు చనిపోయాడంటండి. ఐగుప్తు రాజు చనిపోయింది అనేక దినములైన తర్వాత. యోసేపు గారు ఉన్న కాలం తర్వాత ఉన్నప్పుడు అన్నీ తెలిసిన ఇశ్రాయేలీల గురించి అంతా తెలిసినటువంటి రాజు చనిపోయాడంట. ఆ తర్వాత వచ్చిన రాజులు ఏం చేశారంటే ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య పెరుగుతుంది, వీరి ఒకవేళ కానీ తిరుగుబాటు చేస్తే మనం వాళ్ళకి బానిసలం అయిపోతామేమో అని భయపడి వాళ్ళని ఏం చేశారు, అధికంగా వాళ్ళని హింసించి వెట్టి పనులు చాకరీలు చేయించుకొని వాళ్ళని చాలా రకాలుగా హింసించడం, వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం చేస్తారండి. అటువంటి సమయంలో ఇశ్రాయేలీలు దేవుడికి ఎంతగానో మొరపెట్టారనమాట. ఆ మొర దేవుడు ఆలకించాడు, విన్నాడని చెప్పి ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో చదువుతున్నామండి. అంతేకాకుండా దేవుడు న్యాయం తప్పడు, న్యాయవంతుడు అని చెప్పడానికి ఇంకొక మాట ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ముందుగానే అబ్రహాం గారికి సెలవిచ్చారు కదండి, నీ సంతానము 400 సంవత్సరాలు వేరొక దేశంలో బానిసలుగా ఉంటారు, తర్వాత మళ్ళీ నేను వాళ్ళకి కనాను భూమిని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి దేవుడు ఏదైతే ముందుగానే ప్రామిస్ చేశాడో ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. అది దేవుని యొక్క గొప్పతనం అండి. దేవుడు న్యాయవంతుడు అని చెప్పడానికి ఇదొక విషయం. అయితే మరొక విషయం ఇంకోటి ఏంటంటే అదే 3వ అధ్యాయము నిర్గమాకాండం 3వ అధ్యాయము 21, 22 వచనాలు ఒక్కసారి చదివి వినిపిస్తానండి. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురనెను. అంటే అక్కడ అర్థం దోచుకుందురని అంటే వీళ్ళు ఏదో తప్పు చేశారని కాదండి. అక్కడ దేవుడు న్యాయం తీరుస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు చేసిన పని కంటే వాళ్ళు ఇచ్చిన జీతము తక్కువ అండి. వాళ్ళు అంత భయంకరంగా హింసించి శ్రమ పెట్టి వాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు. దానికి తగ్గ జీతం వాళ్ళు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకి ఇవ్వలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు, దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆ ఐగుప్తు దేశం నుంచి కనాను భూమిని స్వాస్థ్యంగా ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తున్న సమయంలో అక్కడ ఉన్న వారితో దేవుడు ప్రజలకి ఈ విధంగా చెప్పడం జరిగిందండి. మీరు మీ యొక్క పొరుగు వారితోని ఇంట నుండే వాళ్ళందరూ చుట్టుపక్కల అందరి దగ్గర వెండి నగలను, బంగారు నగలు తీసుకొని మీరు మీ పిల్లలు ధరించండి అని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ తిరిగి రారు కదా ఇశ్రాయేలీలు, మళ్ళీ కనాను దేశానికి కదా వెళ్తున్నారు. వాళ్ళు తిరిగి రారు కాబట్టి
ఆ తీసుకున్న సొమ్ము వాళ్ళదైతుంది, దోచుకున్నారని అందుకే దేవుడు ఆ మాట అక్కడ చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటి? దేవుడు అన్యాయస్తుడండి. వేరొక దేశంలో ఉన్న వారిని ఇస్రాయేల్ ప్రజలకి ఇవ్వడం, ఆ సొమ్ముని ఇవ్వటం అనేది అన్యాయం అని దేవుడు అనుకుంటున్నాడు. లేదు, అది న్యాయం కాబట్టి దేవుడు జరిగించాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ వెట్టి పనికి, వాళ్ళు చేసినటువంటి ఆ శ్రమలకు, హింసలకు వాళ్ళు ఇచ్చిన జీతం చాలా తక్కువ. వాళ్ళు పొందినటువంటి తీసుకున్నటువంటి ఆ జీతం చాలా తక్కువ కాబట్టి దేవుడు ఆ విధంగా న్యాయం తీర్చాడండి. దేవుడి యొక్క ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. అందుకనే మనం మొదట యోబు గ్రంథంలో చదివినట్లయితే నరులు వాళ్ళు చేసిన క్రియలు బట్టి వారికి ఫలం ఇస్తాడు దేవుడు అని చెప్పి రాయబడ్డదండి. మనం ఏమైతే అక్కడ ఇశ్రాయేలీయులు శ్రమ పడ్డారు కాబట్టి ఆ శ్రమకు తగ్గ జీతము అక్కడ ఇవ్వటానికి దేవుడు అక్కడ చేసినటువంటి ఆ కార్యం అండి. అందుకనే మనం నరులుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా మనం ఏ పని చేస్తామో దానికి తగ్గ ఫలితం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మన పట్ల ఎటువంటి దుష్కార్యం చేయడు. దేవుడు న్యాయం తప్పడు అనటానికి ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్గా మీరు తెలుసుకుంటారని ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం తెలుసుకొని మనం ధైర్యం తెచ్చుకోవటానికి, మనం మంచి కార్యాలు చేయటానికి ఈ వాక్య భాగం మనకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఒకసారి గమనించండి. ఈ వాక్య భాగాన్ని ఒకసారి మీరు చక్కగా మీరు ఇంకా బైబిల్లో స్వయంగా చదివినట్లయితే ఇంకా మీకు ఇంకా ఆత్మ జ్ఞానం ఇంకా మీకు వస్తుందండి. ఎందుకంటే ఎంత గొప్ప విషయం అండి. ఇశ్రాయేలీలు అక్కడ చాలా శ్రమ పడ్డారు. శ్రమకు తగ్గ జీతం వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి తగ్గ జీతం వెళ్ళేటప్పుడు దేవుడు వెంటనే ఇవ్వకపోయినా ఇవ్వాల్సిన సమయంలో ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తగ్గ ఫలితం వాళ్ళకి ఇచ్చాడు. అదేవిధంగా పితరులకి మన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి పితరులకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని అతను న్యాయం తప్పకుండా న్యాయవంతుడైన దేవుడుగా మనకి కనిపిస్తున్నాడండి. ఎంత గొప్ప విషయం అండి. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు దేవుడికి లెక్కలేని వందనాలు చెల్లించుకోవాలండి. ఎందుకంటే ఎంతోమంది లోకంలో ఉన్నారు, కానీ మనం నిజమైనటువంటి న్యాయవంతుడైన దేవుడిని కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక అండి. మీకు అందరినీ కూడా దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.